ఓంకార్ గారి రెస్పాన్స్ ఎలా ఉంది శివం బజ్జీ? అసలు కథినంగానే యాజ్ ఇట్ ఈస్ చేయండి, చాలా బాగుంటది అన్నారు. అట్ ద సేమ్ టైం ఆయన సినిమా చూసి కూడా ముందే రిలీజ్ చూసి కథ విన్నారు కాబట్టి తెలుసు. అది చూసి ఆయన చెప్పినట్టు కొన్ని చేంజెస్ చేసుకుంటూ ఎలా చేయాలంటే ఈజ్ ఎ సీనియర్, నాట్ ఓన్లీ మై బ్రదర్ కదా, ఆయన ఒక డైరెక్షన్లో ఆయనకంటూ ఒక నేమ్ ఉంది, ఈజ్ ఎ ప్రొడ్యూసర్. సో ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన సలహాలు తీసుకుని వెళ్ళాం. నాకు అందులో ప్రశాంత్ వర్మ హెల్ప్ చేశాడు, ఈజ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్. తమన్ హెల్ప్ చేశాడు మ్యూజిక్ సైడ్. మీకు బెస్ట్ ఫ్రెండ్ తమన్? చాలా మంది ఉన్నారు. నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటాం కన్నా నాకు బెస్ట్ బ్రదర్ లాగా. నాకు చాలా ఇష్టం తమ్ము అంటే. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఏంటి? చాలా పెద్ద లిస్ట్ ఉంటది జనరల్ గా. బెస్ట్ ఫ్రెండ్స్ లో కొంతమంది కదా ఉండేది. ఇట్లా కాదు అంటే నేను జనరల్ గా ఇందాక చెప్పాను కదా, నెక్స్ట్ ఏం జరిగిద్దో నేను ఎవరు వచ్చి పలకరించినా నన్ను నేను చాలా ఆప్యాయతగా మాట్లాడతాను. మనకి ఏమో ఎప్పుడవుద్దో తెలియదు, మనం హ్యాపీగా ఉండాలి, అందరితో నవ్వుతూ ఉండాలని ఉంటది. నాకు క్రికెట్ చాలా ఇష్టం. క్రికెట్ లో అసలు ఉన్న ఫ్రెండ్స్ లిస్ట్ చూస్తే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. అందులో నాకు బాగా దగ్గరమైన వాళ్ళు సాయి ధరమ్ తేజ్, తమన్, ఆది సాయి కుమార్, నాకు ప్రశాంత్ వర్మ. అంటే వీళ్ళు ఏంటంటే నాకు ఇంకా రెగ్యులర్ గా అయితే ఫోన్ లో టచ్ లో అఖిల్, రెగ్యులర్ గా టచ్ లో ఉండే వాళ్ళు అయితే మటుకి మా ప్రశాంత్ వర్మ, తమను, ఆది సాయి కుమార్, రోషన్, శ్రీకాంత్ అన్న, తరుణ్ అన్న, అందరూ అంటే ఫాలో అవుతారా? ఫ్రెండ్షిప్ డే కి మా అందరం కలవాలి ఓకే, రెగ్యులర్ గా కలిసి మీరు ఫాలో అవుతారా? సండే ఎందుకు ఫాలో అవుతారు? ఎక్కడైనా ఫ్రెండ్స్ అంటే హ్యాపీ బర్త్డే అనేది సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటారు కదా, అలా ఫ్రెండ్షిప్ డే మీరు ఒక రోజే జరుపుకుంటారా? మేము గ్రౌండ్ లో కలిసిన ప్రతి రోజు మాకు ఫ్రెండ్షిప్ డే. నా బర్త్డే మొన్న జరిగింది, మొన్న నాకు August 1 నా బర్త్డే. నిన్న గ్రౌండ్ లో తమ్ముగాడు పిలిచి, అంటే తమని పిలిచి దగ్గరుండి కేక్ కట్ చేపించి అంతా ఎంజాయ్ చేసాం. అంటే ఫ్రెండ్స్ ఎప్పుడు కలిస్తే అప్పుడే ఫ్రెండ్షిప్ డే, ఎప్పుడన్నా ఎంజాయ్ చేయొచ్చు. ఒక 10 మంది కలిసి చిల్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఫ్రెండ్షిప్ డే పనే ఉంది, బాటిల్స్ బ్యాటరీ కావాలి. ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఫ్రెండ్షిప్ డే రోజు ఫోన్ చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా అని చెప్పి ఎటకారంగా చిన్నప్పుడు బ్యాండ్లు కట్టేవాళ్ళు. ఇప్పుడున్న దాంట్లో ఐ డోంట్ థింక్ సో. బట్ మా తమ్ముడు రేపు ఏదో ప్లాన్ చేశాడు. ఎప్పుడు తను ఎక్కడున్నా సరే ఇక్కడ రారా, అక్కడ రారా, ఇక్కడ రారా అంటానే ఉంటాడు.